ఆలోచన చేసుకోవాలి. మన సంఘంకి ఎదురుగా ఎవరన్నా సంఘం పెడితే ప్రేమించాలి. ఆయన కూడా నాకు రాని ఆత్మలన్నీ రావాలనుకుంటున్నాను తమ్ముడా అనేవాళ్ళు. దేవునికి స్తోత్రం. అంతే. ఆడేదో సేవ పెట్టాడని ఆడ మైకి ఎలా తిప్పాడని మనం ఎలా తిప్పితే వేస్ట్. మనల్ని ఎక్కడి వరకు ఉండమన్నప్పుడు ఇక్కడి వరకు ఉంచుతాడు దేవుడు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోమంటే ఇంకోటి తీసుకెళ్తాడు. అంతేనండి? కాదండి. ప్రేమగా ఉండాలి. ప్రేమ లేకపోతే చాలా ఇష్టం. చివరిగా బర్నబా పౌలు దేనికి ఇడిపోయారు? ఏంటి పెద్ద పెద్ద క్వశ్చన్లు వేస్తున్నాయి, ఎవడో ఆన్సర్ చెప్పట్లేదు. నేనే చెప్పాలా? అలా కొట్టారా? బర్నబా పౌలు గారు విడిపోయింది మార్కు కోసం విడిపోయారు. ఇందుకే మార్కు కోసం ఎందుకు విడిపోవాలి? మార్కు అన్నాడంట, నేను కూడా వస్తాను మీ ఇద్దరితో అన్నాడంట. మనోడు బర్నబా అన్నాడంట, మార్కు కూడా మనతో వచ్చేస్తున్నాడు వెళ్దామంటే ఆడేందుకు అన్నాడంట పౌలు గారు. ఆడేందుకు అన్నాడు. మొన్న ఒక షాట్ తీసుకెళ్ళిన ఆడు ఏం చేశాడు? ఆడికి కాపీ ఇవ్వాలన్నా మనమే ఇచ్చాం. ఆడు పడుకోవాలంటే మన మంచం మీద పడుకోబెట్టాం. ఆడు కింద పడుకోవట్లు. మళ్ళీ వెళ్ళిన చోటల్లా ఆడికి పాట ఇవ్వాల్సి వస్తుంది, వెళ్ళిన చోటల్లా ప్రార్థన ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వకపోతే ఊరుకోవట్లేదు. ఆడేందుకు ఇప్పుడు అన్నాడు. ఎవరో? పౌలు గారు. ఈ బర్నబా అన్నాడు, ఆడు రాకపోతే నేను రాను అన్నాడు. సరే అయితే నువ్వు వెళ్ళిపోను. ఈ బర్నబాని తీసుకెళ్ళి అన్నీ నేర్పించాడు. పార్కు ఫుల్ సౌండ్ పార్టీ అంట. వెళ్ళినట్టునే ప్రారంభ ప్రార్థన ఇవ్వకపోతే ఒకటి కోపం వచ్చేది సంఘంలో. ఆడు మళ్ళీ స్పాన్సర్షిప్ ఇవ్వడం తెలుసా? ఇలాంటి పాట ఇవ్వకపోయినా వచ్చారు, పాటర్ గారు నాకు పాట ఇవ్వలేదు అంటాడు. ఆ ప్రారంభ ప్రార్థనలోనూ అన్నింటిలో వాడికి ప్రాముఖ్యం ఇవ్వాలి. అలా ఇలాంటి మార్క్ అంట ఫుల్ సౌండ్ అంట. ఎక్కడ పడితే అక్కడ బిల్డింగ్లు ఉన్నాయంట, వ్యాపారాలు ఉన్నాయంట. యేసుప్రభు ఆ మార్క్ ఇంటి పైనేనంట ఏంటిది సంఘం. ఇవన్నీ మార్క్ గురించి చెప్పి మార్కుని శుభ్రంగా బెస్సెట్టి సరపెట్టి ఉతికేసి తీసుకొచ్చారంట. ఎవరో? బర్నబా గారు. అందుకే మళ్ళీ పత్రికలోకి వెళ్ళిన తర్వాత అవసరమైతే మార్కును కూడా తీసుకురమ్మండి అని అంటాడు. ఎంట పెట్టుకున్నా ఎందుకు? అప్పుడు మారు మంచి పొందాడు మళ్ళీ మార్కు. అంటే ప్రేమ ఒకడు గింటేస్తాడో పగడ. అందుకే డిఎస్ఎస్లో ఉన్నవాళ్ళు ఇద్దరిద్దరు ప్రేమించుకుంటున్నారు. ఫాలోవర్స్. నిజం. మాకు ఒకడు పేరెట్టాడు, వాళ్ళు లేడు ఇప్పుడు మాతో. ఎట్టాడు కదండి, జతపక్షులు అనేటి పేరెట్టాడు మాకు. వాళ్ళు లేడు, ఆడికి జతపక్షి ఎవడో దొరకలేదు. దేవునికి స్తోత్రం. ఆ జతపక్షులో పెద్ద పక్షి వచ్చేసింది మాకు. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏమన్నా ఏం చేసినా అప్పుడే కక్కేసుకుందాం, అప్పుడే తుడిచేసుకుందాం, అప్పుడే కడిగేసుకుందాం. అలా ఏది మనసులో పెట్టుకోకండి ఎవరు. లేకపోతే మనం ఎవరం? దేవునికి స్తోత్రం. కనుక మనం జాగ్రత్త కలిగి ఉన్నాం. 4 నెలలు దేవుడు మనల్ని పోషించాడు. 4 నెలలు సమృద్ధిగా ఇలా నడిపించబడుతున్నాం. ఏదో కిందెట్టో మీదెట్టో అప్పు చేసో పైనెట్టో కిందెట్టో ఏదో సంఘాన్ని నడిపిస్తున్నాం. నేర్చుకున్న విషయాలు చేస్తున్నాం. కానీ ఇంకా నేర్చుకోని విషయాలు నేర్చుకుని ప్రభువుకి శిష్యులుగా ఉంటూ మనం కూడా ఏం చేద్దామంటే మనం ముందుగా శిష్యులు అవుదాం. ఆ శిష్యులు అయిన తర్వాత మనం వెంబడించిన తర్వాత కొన్ని వదులుకుందాం, కొన్ని మోసుకెళ్దాం, తర్వాత వాక్యంలో ఉందాం, తర్వాత ఇంకా ఫలిస్తాం తర్వాత లాస్ట్లో ప్రేమ వారే ఉంటాం. ఆ తర్వాత ఇలా ఉంటే మన కింద నిలిన వాళ్ళందరూ అలా శిష్యులుగా తయారు చేస్తూ ఉంటారు. దేవుడి కొద్ది మాటలు మనం ఎన్నికల్లో ఆశీర్వదించును గాక.